సత్య గారు యాక్టర్గా సత్యదేవ్ ఏంటో అనేది మాకు తెలుసు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అయిపోయాను అనుకుంటున్నారా? అంటే నేను ఇందో చెప్పాను కదండి, కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి, హౌస్ఫుల్సే కాబట్టి, ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి, జనాల ఆదరణే కాబట్టి, వీటిలన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినని అనుకుంటున్నాను. అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో చిన్న స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు, నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు, ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా ఈ కథ వినే ప్రాసెస్లో, సినిమా చేస్తున్న ప్రాసెస్లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు? ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ధోరణి ఏమైనా మారుతుందా? సార్ నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటుదేలేనండి. ఇందాక అదే చెప్పాను కదా, ఐ థింక్ జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్లో చాలా రాటుదేలిపోయాను నేను. రాటుదేలిపోవడం అంటే నేను పాజిటివ్ వే, అంటే ఇప్పుడు దట్స్ నాట్ యారగెన్స్ ఆర్ ఇట్స్ నాట్, నేను అంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. వరల్డ్ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమా ఆదరిస్తున్నారు అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా రాటుదేలాను, అది చెప్పగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. అంతే. కథలు ఎంచుకునే విషయంలో ఏమైనా మారారు? ఇక ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది? సార్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్నీ కూడా నా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది, నీ స్క్రిప్ట్ సెలెక్షన్ అమేజింగ్ అనే వస్తుంది. సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఎందుకు సార్, నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను, అది కరెక్టే అవుతుంది. బట్ అగైన్ ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేదే చాలా ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే, నా గొప్పతనం ఏం కాదు సార్, వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు, రచయితలు 5 ఏళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక 700 పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి, అది కష్టం సార్. నాది కేవలం షాప్లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే. ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు, మనం ఆలోచించాం. ఎల్ని తాన్లు తీసి ఆడు కుట్టి చేసి నేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షర్ట్ చేస్తాడు. మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్. ఓకే నాకు ఈ చొక్కా నచ్చింది, ఈ చొక్కా నచ్చలేదు, బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్ వీల్ క్రెడిట్ వీళ్ళదే. నాది ఇస్ జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్. సో ఐ థింక్ నా సెలెక్షన్ బాగానే ఉంది ఇప్పటి వరకు, అండ్ ఐ కంటిన్యూ దట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది, లెంత్ ఎక్కువ. దీనికి మీరు ఏం చెప్తారు సార్? మంచిదే కదా సార్, అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే యా, తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్లీ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారలీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకు. రాస్తున్నప్పుడే అది వేసుకున్నాడు, అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్, అంటే తన కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలెక్షన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను. మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్య తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడి గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అని నాకు ముందు నుంచి తెలుసు. ఎక్కాలి, ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. దాని క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు, మీరేంటి అసలు రివర్స్లో వెళ్ళానా? అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా బాగుంది. ఫస్ట్ దగ్గర నుంచి ఆర్గానిక్ యాక్టర్ సత్యదేవ్ అని చెప్తూ వచ్చారు మీ డైరెక్టర్ గారు, అట్లాగే మిమ్మల్ని చూస్తూ అట్లాగే బాగుంది. ప్లస్ సినిమా చూస్తున్నంతసేపు రైటింగ్ చాలా బాగుంది సార్.
మధ్యలో ఎక్కడో చూసే ప్రేక్షకుడికి కొంచెం టెస్టులు పెట్టినట్టు ఉంది అనిపించింది. దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? నేనా డైరెక్టర్ అండి? మీరు చెప్పండి సార్, ఆయన చెప్పండి. ఇక్కడ అంటే ఏ విధమైన టెస్ట్లు అండి? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా అనిపించింది. ఓకే ఓకే. అంటే ఆనెస్ట్గా దీన్ని నేను అంటే ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను నేను, ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్ నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years old అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్గా ఇది అక్కడ ఇప్పుడు అదే ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే నేను అదే ఆడియన్స్ని ఇంకొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. ఒకటండి, ఒక గొప్పతనం ఈ స్క్రిప్ట్లో నేను నమ్మింది ఏంటంటే ఆడియన్స్ని, అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవరర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante see ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్నీ అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ అ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్. ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు ఒకసారి కాల్ కొట్టండి. ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్, రైటింగ్ చాలా బాగుంది, చూస్తూ తరోగా ఎంజాయ్ చేస్తాం. అక్కడక్కడ కొంచెం అదే తప్ప వేరే అదే యాడింగ్ టు ఇట్. సత్యదేవ్ గారు, మీ ఆన్సర్కి ప్రభాస్ అన్న, మీ ఆన్సర్కి అంటే ప్రభాస్ అన్న చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కూర్చోండి. ఈ జీబ్రా థియేటర్లో ప్రేక్షకులు బుర్ర హీట్ ఎక్కించే ఆల్జీబ్రాలా ఉంది. అంటే ప్రతి ఫ్రేము ప్రతి చోట అసలు నీ యాక్టింగ్ సూపర్ బా, ఫిదా అయిపోయాను నేను. అంటే చాలా ఇష్టమైన హీరోల్లో మీరు ఒకరు, చాలా బాగుంది. మీరు 80% 2% అనొద్దు, పెద్ద సినిమాలు కూడా లేట్గా ఎత్తుకుంటాయి. ఆల్ ద బెస్ట్. నాకు క్వశ్చన్ ఏం లేదు, అంతా బాగుంది సార్. సినిమాలో ఎక్కడ పాయింట్ దొరకలేదు ఇది అడుగుదామని. ఆ టైటిలే కొంచెం ఎఫెక్ట్ పడిందేమో, తెలుగు ప్రేక్షకుడు మరీ తెలుగులో చూస్తూ ఉంటాడు. ఈ సినిమాకి ఇంటి దొంగ అని టైటిల్ పెడితే బాగుండేమో అనిపించింది. ఈ సినిమాకి ఇంటి దొంగ అని చిరంజీవి గారి సినిమా పేరు పెట్టి ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు ట్యాగ్ లైన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు సత్యదేవ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ సత్యదేవ్ గారు దిస్ ఇస్ చందు, యాంకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎప్పటి నుంచో ఒక థియేటర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫైనల్గా జీబ్రాతో కొట్టేశారు. అండ్ సినిమా చూస్తున్నంత సేపు కూడా సో ఈ బ్యాంకింగ్ లాంటి ఒక సినిమాలు తీయాలని అంటే ఎక్కడో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ లాజిక్ను కూడా మర్చిపోయి మ్యాజిక్ అయితే చేశారు మీ పర్ఫార్మెన్స్తో అండ్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్తో. అండ్ స్టోరీ విన్నప్పుడు మామూలుగా మీరు మామూలుగా ఈ స్టోరీ అని కాదు, అలాంటి స్టోరీస్ విన్నా మీరు లాజిక్గా వింటారా, లేకపోతే విన్న తర్వాత దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్టు ప్రొసీడ్ అయిపోతారా? 100% లాజిక్స్ చూసుకుంటాం. అంటే లాజిక్ చూసుకోకుండా మనం చెయ్యం కదా. అంటే ఈ సినిమా ఇంత నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే తను ఒక రియల్ బ్యాంకర్. అంటే ఒక బ్యాంకర్, తను 10 ఏళ్ళు ఒక బ్యాంక్లో పనిచేసాడు. సో తను ఒక పాయింట్ చెప్తున్నాడంటే 10 ఏళ్ళ తన ఎక్స్పీరియన్స్తో ఆ లాజిక్ని మన ముందు పెడుతున్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. తను చెప్పినప్పుడల్లా నేను ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది మనోడి దగ్గర. అండ్ నేను ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టచ్చు కదా, నో ఇక్కడే ఉండాలంటే దేనికంటే అది ఆబ్ట్యూస్ యాంగిల్లో ఇక్కడ లైట్ పడి నీ మొహం మీద అలా వచ్చి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవన్నీ చెప్తుంటాడు. నీకు దండం రా భయ్యా నీకు. అంటే హీస్ సో థరవ్.
విత్ ద స్క్రిప్ట్. అది నేను చెప్పే నా పాయింట్. 4 రోజుల తర్వాత దిక్కులు చూడకుండా సినిమా చూసాను సార్. ఫస్ట్ టైం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చూసేవాళ్ళము. ఫస్ట్ టైం ఎవరితో మాట్లాడితే ఏం సీన్ కనెక్టివిటీ పోతుందేమో అని చెప్పేసి చూడకుండా సినిమా చూశాను. సో చాలా బాగుంది, అందరు చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. అవును క్యారెక్టర్ చాలా లెస్. నేను సినిమా చూసిన నేను కూడా అదే అడిగా, ఇంకొంచెం ఏమైనా సీన్లు పడితే బాగుండేమో సత్యరాజ్ గారికి అని. అంటే మేము ఎక్కడ కూడా పార్ట్ టూ అని ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే అదేదో తనకి ఇష్టం లేదు, మాకు కూడా వద్దులే, మనం లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి. బట్ తను మనకేదో ఊరికే నేను ఇంకా రాయాలి అది అంటున్నాడు, కానీ ఇట్స్ రెడీ. అందులో ఆయన రోల్ ఇంకా పెద్దది యాక్చువల్లీ, అండ్ కంప్లీట్ ఒక ఫుల్ సర్కిల్ రోల్ అది. బట్ అగైన్ మేమేదో ఇప్పుడు పార్ట్ 2 అన్న కాన్సెప్ట్ మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు అంతే. బట్ వీ వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్ ఆనెస్ట్లీ. ఓకే సార్. సార్ డబ్బులు ఎంత వచ్చిందని లాస్ట్లో రివీల్ చేయలేదు మీరు. నాకా? అది ఇంకా రివీల్ చేయట్లేదు. అన్ని హాల్లోనే అది. ఓకే సత్య గారు సార్, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నారు కదా. యాక్చువల్గా నేను సక్సెస్ ఫేవర్స్ ద బ్రేవ్ అండ్ సక్సెస్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్ అంటాను. సో మీ హార్డ్ వర్క్ అనిపించింది మాకు కంప్లీట్గా. అండ్ మీ కష్టానికి చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడారు, అండ్ ఈయన చిరంజీవి గారితో చేయాలని మీరు కోరుకుంటున్నారు. సో ఆయనకి ఎప్పుడు సినిమా చూపిస్తున్నారు ఏంటి, ఎప్పుడు చిరంజీవి గారికి చూస్తారు? అంటే మనం లేదు అన్న, యాక్చువల్లీ ఈరోజు చూస్తున్నారు. మనం మాట్లాడుతున్నప్పుడే ఆల్రెడీ క్యూబ్ లోడ్ చేసాము. అన్నయ్య సైడ్ నుంచే చూస్తామని చెప్పి మాకు రిక్వెస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లెటర్ పంపించారు, ఈరోజు చూస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకా సత్య గారు. హాయ్ అండి. నమస్తే అండి. సో బ్యాంక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి అంటే క్యాష్ డ్రా చేయడానికి మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డ్రా చేసేవాడికి ఒకలాగా అనిపిస్తుంది, కానీ అక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీకి ఏంటంటే ఆ టైం ఉంటుంది, వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది. సో అలాగే సినిమా చూసినప్పుడు 80% అందరికీ నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా. కొంతమందికి నచ్చలేదు ఉంటుంది, బట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్తున్నారో ధైర్యంగా ఉండండి అని. సో మీరు ఫస్ట్ నుంచి జీబ్రా స్టార్ట్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్లో కూడా అలాగే ఉన్నారు. సో డిస్కరేజ్ అవ్వకండి. సో అందరికీ నచ్చింది డెఫినెట్గా 100%. అందరికీ సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్.